నీ ఫోన్‌కి చనిపోయిన వ్యక్తి నుంచి కాలొస్తే నువ్వెత్తుతావా? ఖచ్చితంగా ఎత్తవు. అసలు కథ తెలుసుకోవాలంటే ఈ కథ మొత్తం విను. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టెల్లర్. రవి అనే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ తన పనిని లేటుగా ముగించుకొని ఇంటికొస్తాడు. తను ఒంటరిగా ఉండడంతో ఫోను వాడుతా ఉంటాడు. అప్పుడు టైం దగ్గరగా 12:20 అవుతుంది. అప్పుడు ఒక్కసారిగా సడెన్‌గా తన ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే అన్నోన్ కాలర్. ఫోన్ ఎత్తగానే రవి నిన్నెతుక్కుంటూ ఇక్కడికి నేనే వచ్చా అని తన చనిపోయిన స్నేహితుడి గొంతు వినపడుతుంది. అది విన్న రవి వెంటనే షాక్‌కు గురవుతాడు. వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అద్దంలో మాత్రం అతనికి ఎవరో నిలబడి ఉన్నట్టు కనబడతారు. వెంటనే భయంతో వణికిపోయి ఫోన్ కింద పడేస్తాడు. అప్పుడు వెంటనే స్క్రీన్‌పై ఒక మెసేజ్ వస్తుంది. అదేంటంటే, ఓయ్ రవి, నేను ఇక్కడికి నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను. నాతో పాటు ఎప్పుడొస్తున్నావు అనే ఒక మెసేజ్ ఉంటుంది. వెంటనే రవి ఆ ఇంటిని వదిలేసి అక్కడి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోగానే ఒక టీ షాప్ దగ్గర ఒక టెలిఫోన్ బూత్ ఉంటుంది. ఆ టెలిఫోన్ బూత్‌లో ఉన్న ఫోను సడెన్‌గా రింగ్ అవుతుంది. ఎత్తితే మళ్ళీ చనిపోయిన పాత స్నేహితుడే. ఎత్తినప్పుడు, రవి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను. నువ్వు నాకు ఎప్పుడొస్తున్నావో చెప్పే వరకు నేను నిన్ను వదలను అని ఆ ఫోన్‌లో గొంతు వినపడుతుంది. దాన్ని విన్న రవి వెంటనే రోడ్డు మీద పరిగెత్తుండగా ఒక లారీ వచ్చి అతన్ని గుద్దేస్తుంది. అప్పుడు ఆ రవి చనిపోయే ముందు ఆ లారీ ఎవరు నడుపుతున్నారు అని చూస్తే చనిపోయిన తన స్నేహితుడు అందులో ఉంటాడు. ఇంతకీ ఆ రవిని తన స్నేహితుడు ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలనుందా? అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కథలో ఖచ్చితంగా తెలుసుకుందాం. అంతవరకు గుడ్ నైట్.